మూడు కోతుల బొమ్మ యొక్క నీతికథ మనందరికీ తెలిసినదే. సెంటర్లో ఉండే కోతి ఏం చెప్తుంది, మనకు సందేశం ఇస్తుంది సమాజానికంటే చెడు మాట్లాడద్దని. ఈ పక్క నుండి మరొక కోతి ఏం చెప్తా ఉందంటే చెడు వినొద్దని చెప్తాంది. మరొక కోతి ఏం చెప్తుంది అంటే నీతి సమాజానికి చెడు చూడొద్దు అని చెప్తుంది. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి గారి కుమారుడు, ముద్దుల కుమారుడు కొండారెడ్డి, ఆ పక్కన ఈవి సుధాకర్ రెడ్డి అడ్వకేటు, ఈ పక్కన బచ్చల పుల్లయ్య లెక్చరరు. ఈయన ఇంజనీరు, ఈయన లాయరు, ఈయన లెక్చరరు. ఈ కోతులు చెప్పిన సందేశం ఏంది, మన గురువు చెప్పిన సందేశం ఏంది, వీళ్ళు సమాజానికి ఇస్తాండే సందేశం ఏంది? నేను మొన్న 2 రోజుల క్రితము ప్రెస్ మీట్ పెట్టి ఫోటోలన్నీ చూపించి, ఇవన్నీ ఎమ్మెల్యే వరదరాజిరెడ్డి గారికి బదులు కొండారెడ్డి గారు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు, అధికారపూర్వకమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలుపంచుకొని రిబ్బన్ కటింగ్లు కూడా చేస్తూ ఉన్నారు, అధికారులతో సమీక్షలు జరుపుతూ ఉన్నారు, మార్కెట్ పరిశీలన చేస్తున్నారు. ఇది పూర్తిగా 100కు 1,00,00,000% రాజ్యాంగ విరుద్ధము. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి విఘాతం కలిగించడమే, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ప్రజలు వేసిన ఓటు వరదరాజిరెడ్డి గారికి అయితే వరదరాజిరెడ్డి గారి బదులు ఆయన కుమారుడు నేను పాలన కొనసాగిస్తాను అంటే ఏ ప్రజలైతే ఓటేసినారో ఆ ఓటును అగౌరవపరచడమే అని నేను చిల్లక్కు చెప్పినట్టు చెప్పినా. నేను రాజ్యాంగానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తా, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంచుతా, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటా. ఇంకా ఎక్కువ నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఇదిగో ఈరోజు మళ్ళీ మున్సిపల్ అధికారులతో సమీక్ష జరుపుతా. పాలనకు సంబంధించి మా నాయన బదులు నేను జరుపుతా, నువ్వు ఏం ఆపుతావో ఆపుకో అని నిస్సిగ్గుగా, ఏమాత్రమే కానీ సిగ్గు లజ్జ లేకుండా, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం పట్ల గౌరవం లేకుండా, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం లేకుండా, ఓటు వేసిన ప్రజల పట్ల గౌరవం లేకుండా నేను ఇక్కడే ప్రవర్తిస్తా అని చెప్పి ఈయన మాట్లాడతాడు. నిన్న ఆపే అధికారము ప్రజలకుంది కొండారెడ్డి, నిన్న ఆపే అధికారం ప్రజలకుంది. నిన్ను, నీలాంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకులను, రాజ్యాంగానికి భిన్నంగా, భారత రాజ్యాంగానికి భిన్నంగా ప్రవర్తించే నీలాంటి మనుషుల యొక్క అహంకారానికి బ్రేక్ వేసేది ఎవరంటే, చెక్ పెట్టేది ఎవరంటే ప్రజలు. మీ నాయన్ని 15 సంవత్సరాలు ఇంటికి పరిమితం చేసింది ప్రజలే. మీ నాయన్ని 30 సంవత్సరాలు అసెంబ్లీకి పంపించింది ప్రజలే. 10 సంవత్సరాలు నన్ను అసెంబ్లీకి పంపించింది ప్రజలే. 5 సంవత్సరాలు ప్రొద్దుటూరులో నన్ను కూర్చోబెట్టింది ప్రజలే. కాబట్టి ఎవరిని అసెంబ్లీకి పంపాలన్నా, ఎవరిని ప్రొద్దుటూరులో కూర్చోబెట్టాలనే అధికారం ఉండేది ప్రజలకుంది. మనల్ని ఆపాలంటే ఆపుతారు, మనల్ని రాజధానికి పంపాలంటే పంపుతారు. కాబట్టి తొక్కులాడకు నాయనా కొండారెడ్డి, 29 వరకు ఆగు. బంగారెడ్డి ఎప్పుడు కూడా తన పరిధి దాటి రాలే, తన హద్దు దాటి ప్రవర్తించలే. ఎన్నో కార్యక్రమాలు మేము చేసినా మున్సిపాలిటీలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు. అతను మున్సిపల్ వైస్ చైర్మన్గా మున్సిపాలిటీ జరిగే ప్రతి కార్యక్రమానికి అర్హుడే, ప్రోటోకాల్. ఏ రోజు స్టేజ్ మీద కూడా లేడు. అమ్మఒడి డబ్బులు వేస్తున్నాం, స్టేజ్ మీద ఉండడు. రైతు భరోసా ఇస్తున్నాం, స్టేజ్ మీద ఉండడు. ఇంకోటి చేస్తున్నాం, స్టేజ్ మీద ఉండడు. ప్రజలకు కావాల్సిన సేవ చేస్తాడు, స్టేజ్ మీద ఉండడు. ఎక్కడుంటాడు తెలిసిన బంగారెడ్డి? వర్షాలు వచ్చే, మురికి నీళ్ళు వస్తా అంటే చీకట్ట 4 గంటలకు గొడుగు పట్టుకొని, గొడుగు లేకుండా కాలువల కాడ ఉంటాడు చూడే, ఆడ ఉంటాడు బంగారెడ్డి. ప్రజలకు సేవ చేసే ప్రదేశాలలో ఉంటాడు బంగారెడ్డి. ఫోటోలకు లేకుంటే ఫ్లెక్సీలలో ఈ మోజు లేదు వారికి. మీరు ఫోటోగాళ్ళు, మీరు ఫ్లెక్సీగాళ్ళు. ఫ్లెక్సీగాళ్లకు, ఫోటోగాళ్లకు ప్రజాసేవ మీద దురద ఉండదు, యావ ఉండదు, వాళ్ళకు ప్రజా బలం ఉండదు. దీళ్ళ మీద ఎవరికైతే మోజు ఉండదో వానికి ప్రజల్లో బలం ఉంటుంది. ఆ ప్రజల్లో బలం ఉండే సేవ చేసేవాడే నా బావమర్ది బంగారెడ్డి. నువ్వు చూపించగలుగుతావా వాడు ఎక్కడైనా వాని అధికారాన్ని దాటి, పరిధి దాటి చేసినాడని చెప్పి? నేను ఇంకొక మాట కూడా అడుగుతాను సుధాకర్ రెడ్డిని, చేస్తే తప్పే ఉంది కొండారెడ్డి, ప్రజలకు సేవ చేసేదే కదా, చేస్తే తప్పే ఉంది, మంచి పనులు చేసేదాన్ని కానీ మాట్లాడుతున్నారు. నేను అడుగుతానా సార్, నువ్వు పెద్దలాయారు కదా,
నీ బదులు కోర్టుకు మల్లీశ్వరక్క పోయి వాదిస్తుందే సార్? మీ శ్రీమతి మల్లీశ్వరక్క పోయి వాదిస్తుందే సార్? లేకుంటే బచ్చలపులే లెక్చరరు ఈయన బదులు ఈయన కొడుకు పోయి కాలేజీలో పాఠాలు చెప్తాడా సార్ సుధాకర్ రెడ్డి సార్? నాకు తెలియకడుగుతా, ఒక డాక్టర్ బదులు డాక్టర్ కొడుకు ఆపరేషన్ చేస్తాడా? ఒక డాక్టర్ బదులు ఒక డాక్టర్ కొడుకు ఆపరేషన్ చేయనప్పుడు, ఒక లాయర్ బదులు ఒక లాయర్ కొడుకు కోర్టులోకి పోయి వాదించినప్పుడు, అయ్యవారు కొడుకు అయ్యవారు అవతారం ఎత్తి స్కూల్లో పాఠాలు చెప్పనప్పుడు, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యేగా అవతారం ఎట్టిస్తుండదే నాకు తెలియకడుగుతా. ఏమన్నారు వద్ద మీరు చదువుకున్నారే, బుద్ధి జ్ఞానము తెలివి ఉండి మాట్లాడుతున్నారా లేక మాట్లాడుతున్నారా? చేసినారు తప్పు చేస్తున్నారు, గడ్డి తింటున్నారు, నేను విమర్శించినా నోరు మూసుకొని ఉండాలా? తప్పు చేసినాం రేప మనం నోరు మూసుకొని ఉన్నామని మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా ముగ్గురు ముందుకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఇదిగో ఇట్లా మాటలు మాట్లాడుతున్నారు. అందుకే ఈ 3 కోతుల బొమ్మ మీకు పెట్టాల్సి వచ్చింది. నేను ఈ బొమ్మ చూసినా మీకు జ్ఞానం వచ్చాదని చెప్పి మీకు నేను రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి ప్రతి రాజకీయ నాయకుడిని మందలించేది, దండించేది, శిక్షించేది ప్రజలు. ఏ అధికారులైతే రాజ్యాంగానికి విరుద్ధంగా బార్ల తలుపులు తెరిచి నీలాంటి వ్యక్తులకు స్వాగతం పలుకుతారో, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారో, ఇట్లాంటి అధికారులను దండించడానికి, మందలించడానికి, శిక్షించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది 29లో. మీరు అంబేద్కర్ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఈ కొండారెడ్డి లాంటి రాజ్యాంగేతర శక్తులకు మీరు అనుకూలంగా బార్లా తలుపులు తెరిచి గులాములై బానిసలై పనిచేస్తే మిమ్మల్ని జైలుకు పంపి తీరుతా.